రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీతో తమకు సంబంధం లేదని శ్రీ గోదావరి అంబులెన్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంత శ్రీహరి స్పష్టం చేశారు. ఆసుపత్రి బయట వేరే యూనియన్ పేరుతో ఉన్న 20 మంది అంబులెన్స్ నిర్వాహకులు డ్రైవర్ శవాల్ని పీకు తినే రాబందుల్లా మాదిరి రోగులు మృతుల బంధువుల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తూ దారుణంగా దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల అర్ధరాత్రి సమయంలో రంపచోడవరం తీసుకెళ్లేందుకు గిరిజనుల వద్ద 18,000 అన్యాయంగా వసూలు చేశారని ఆయన తెలిపారు. తమ అసోసియేషన్లో ఉన్న 170 అంబులెన్స్లు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ లో ఎవరైనా సరే రంపచోడవరం వెళ్లడానికి 4,500 మాత్రమే తీసుకుంటారని ఆయన తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొంత శ్రీహరి మాట్లాడారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి బయట ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు డ్రైవర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులు మృతుల బంధువుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక మొత్తంలో డబ్బు పిండుకుంటున్నారని మండిపడ్డారు. కలెక్టర్ గారికి గానీ అలాగే హెల్త్ ఆఫీసర్స్ గానీ సిటీ అంబులెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఈ మానవత్వంతో కూడిన రేట్ మళ్ళా మేము దోపిడీ కాదండి, ఇవిగో మా రేట్లు ఇవి అని నిర్ణయించే రేట్లు కూడా ప్రభుత్వాలకి ఆనాటి అయినప్పటికీ కూడా మరి లోన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొంతమంది ఈ బయట ఉన్న స్టాండులతో మరి రిఫరల్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. మా మిత్రుడికి ఇంట్లో వాళ్ళ నాన్నగారికే బండి వెళ్తే బద్దలు కొట్టేయడం, లేకపోతే బండి ఎందుకు వచ్చిందని తిరగబడుతుంటే పోలీసు మరి తప్పుదారి పట్టించడం, ఇది అధికారులు కూడా దీని మీద ఎండ్రాలు మేము వీధికి ఎక్కలేదు. ఈ ఉద్దేశంతో అందరూ సమిష్టిగా యూనియన్ స్థాపించారు. యూనియన్ పెట్టి ఈ రోజుకి కూడా అంబులెన్స్ను ఏదో ఒక భయంకర వ్యాపారంగా చూస్తున్నారు. భయంకర వ్యాపారం కాదండి, చాలా మంది రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వాళ్ళ నుంచి కోట్ల వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఎంత మానవత్వం ఉంటుందో అంతకంటే మానవత్వమే. మరి మేమే చెప్తున్నాం, మా వ్యక్తులు మా కుటుంబ సభ్యులు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతే వాళ్ళని అక్కడి నుంచి ఎక్కించడానికి సొంత వెహికల్స్ ఉన్న మమ్మల్ని కూడా రానివ్వకుండా వాళ్ళు ఆ దౌర్జన్యకాండ చేస్తున్నారు. దానికి మాకు ఏ విధమైన సంబంధాలు లేవని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరి 3 సంవత్సరాల క్రితం పెరిగినప్పటికీ కూడా మేము ప్రజలకు తెలియచేయాలి, ఎంత లాస్కి తిరుగుతున్నామో మేము అని తెలియచేయడానికి ఈ రేట్లు పట్టిక చేస్తున్నాం. ఇవాళ డీజిల్ 10 రూపాయలు పెరిగితే ఎన్ని వస్తువుల రేట్లు పెరుగుతున్నాయో తెలుసు. అయినా కూడా మా వాళ్ళందరూ సరే ఒక ఈఎంఐ కట్టుకొని ఒక డ్రైవర్ జీతంగా మిగిలితే చాలనే మానవతా దృక్పథం. రంపచోడవరం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రంపచోడవరం 18,000 కిరాయి తీసుకున్నారు ఒక అంబులెన్స్కి అని చెప్పి. మేము గత 2 సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి బళ్ళు పెట్టలే, పంపించట్లా. ఎందుకంటే లాక్డౌన్లో మా బిల్లు అయిపోయిందనే కారణం చేత మా బళ్ళు వెళ్తుంటే మా బళ్ళు మీద తిరగబడుతున్నారన్న చేత మేము బళ్ళు పెట్టట్లా. కలెక్టర్ గారి ఆదేశం మేరకు మేము కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వారికి గత 3 సంవత్సరాలుగా మేము తిప్పుతున్న రేట్లు పట్టి ఇవ్వడం కూడా జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారికి, అలాగే రూరల్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారికి, ఇటువంటి డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, ఆర్టీఓ గారికి, కమిషనర్ గారికి మొత్తం అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. మా బళ్ళు తిప్పుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వండి, మా బళ్ళు వెళ్తుంటే మా బై తిరగబడి వీళ్ళు మా పైన కొట్టే విధంగా ఉన్నారు. 5 పనులు మానుకుని ఒక 20 సార్లు ఇటు ఎలా రంపచోడవరం వెళ్ళడం, అటు అలా కాకినాడ రావడం, కాకినాడ నుంచి మళ్ళీ రాజమండ్రి రావడం, ఇలా మేము తిరిగితే ఒక రోజు మంచి అనుభవం జరిగింది. ఒకే ఒక మాట అన్నారు, అది గ్రీవెన్స్ హాల్లో, కాకినాడ గ్రీవెన్స్ హాల్లో కలెక్టర్ ఆఫీస్లో, అమ్మ మీకు డబ్బులు రావు, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మీకు ఏ విధమైన అవకాశం లేదు, మీరు వదిలేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ మేము రవర్స్ అడగలేము, మాకు 9 లక్షల రూపాయలు రావాలండి.